నర్సరావుపేట ప్రకాష్ నగర్ లోని అట్లూరు విజయ్ కుమార్ స్వగృహంలో మీడియా మిత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రోసూరు మండలానికి చెందిన నెల్లూరు వాసి అయిన అతను కొద్ది కాలంలోనే తన స్నేహితుల్ని వ్యాపారస్తుల్ని మరీ ముఖ్యంగా దళితుల భూములు నమ్మించి లోన్లు వస్తాయని నెపంతో 60 కోట్ల రూపాయలు దాకా మోసం చేసి పరారీలో ఉన్నాడు అని విజయ్ కుమార్ తెలిపారు. అంతేకాదు జర్రి భూలక్ష్మి అనే మహిళ వద్ద వారి పూర్వజితం 4 ఎకరాల 70 సెంట్ల భూమిని 4 సంవత్సరాల క్రితం తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు వడ్డీతో సహా భూలక్ష్మి వారు మా భూమి మాకు ఇవ్వండి అని అనగా ఇదిగో రిజిస్ట్రేషన్ చేస్తాను అదిగో చేస్తానంటూ కాలయాపన చేస్తూ ఆఖరికి 4 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కు రావడం లేదు. అంతేకాదు వారి భూమిలో వారు సాగు చేసుకోవడానికి వెళితే మాలా మాదిగా అంటూ ఆమె బంధువులను కిరాయి గుండాలతో కొట్టి తిట్టి కులం పేరుతో దూషించి చిత్రవదనకు గురి చేశారని, తదనంతరం చెర్రి భూలక్ష్మి కేసు పెట్టగా కేసు ఎఫ్ఐఆర్ కట్టి 7 నెలలు పూర్తి అవుతున్నా కూడా వారిపై ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక అంతర్జాతీయ దొంగల ముఠ మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో అది ఉమ్మడి గుంటూరులో పెదపాలెం అనే గ్రామంలో క్రోసూరు అచ్చంపేట దగ్గర ఉన్నటువంటి పెదపాలెం అనే గ్రామంలో నెల్లూరు వాసు అనే ఒక అతను తన అక్రమ ఆస్తితో ఆ అక్రమ సంపాదనను దళిత పేద జనాల నుంచి ₹1 కోటి పొలాన్ని 10 లక్షలకే తాకట్టు పెట్టుకొని తర్వాత వారు కనిపించకుండా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇలాగా ఇదే గ్రామానికి చెందిన 13 మంది బాధితులు, వారిలో ఒకరు జెర్రి భూలక్ష్మి అనే ఒక మహిళ దళిత సోదరి. మరి ఈ కుటుంబం నుంచి 4 ఎకరాల 70 సెంట్లు భూమిని 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకొని సేల్ అగ్రిమెంట్, మీరు డబ్బులు ఇస్తే వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇచ్చి మరలా మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసకారి నెల్లూరు వాసు అనే అతను 4 సంవత్సరాల నుంచి వడ్డీతో సహా డబ్బులు కడతాము, మా పొలం మాకు రిజిస్ట్రేషన్ చేయండి అన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయటానికి ఊరిలో పెద్దలు అందరూ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అతను పెదపాలెం వచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి లేనే లేదు. తీరా మనం గమనించినట్లయితే నెల్లూరు వాసు అనే అతను ఒక జెర్రి భూలక్ష్మి గారి దగ్గర మాత్రమే కాదు, ఉషారాణి అనే ఆమె దగ్గర, లావణ్య అనే ఆమె దగ్గర, ఇలా అనేక మంది, సుమారుగా 13 మంది దగ్గర, వీరంతా కూడా దళితులకు సంబంధించినటువంటి వ్యక్తులు, దళిత భూములని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా తీసుకొని ఇతను చేసేటటువంటి మోసమైనటువంటి వ్యవహారం ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ పోలీస్ అధికారుల అందరి దృష్టికి కూడా ఈ విషయం ఉన్నది. వారికి సంబంధించినటువంటి భార్య, తమ్ముడు, బామర్ది, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా గుంటూరు జిల్లా జైల్లో ఉంటే ఈ 9 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి నెల్లూరి వాసు A1గా ఉన్నటువంటి ఈ వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి మన ఈ 4-5 జిల్లాలో లేదు. ఈ 4-5 జిల్లాలో పోలీసులు గాలింపులు చేస్తున్నా అతను దొరకకుండా ఉన్నాడు అని అంటే ఎంతటి డబ్బులు విరజిమ్మి అతను అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును విరజిమ్మేటటువంటి పరిస్థితి చేస్తున్నాడు. గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇతనిపై ఏదైతే భూమి ఉందో ఆ భూమిని రీసెంట్గా 20 రోజుల క్రితం కొమ్మాలపాటి శ్రీనివాసరావు అనే పేరుతో నా పేరు జెర్రి భూలక్ష్మి అండి.
నెల్లూరు వాసు అనే అతని దగ్గర మేము 4 ఎకరాల 70 సెంట్లు తాకట్టు పెట్టామండి. తాకట్టు అని పెట్టించుకొని అది తను సొంతగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మా చేత. చేయించుకొని మేము తిరిగి 4 సంవత్సరాల క్రితం డబ్బులు కడతామని అతని దగ్గరికి వెళ్తే అతనైతే మా దగ్గరికి రాలేదు, అసలు ఆ ఊళ్ళోకి రాలేదు, ఎటు వెళ్ళిపోయిండో కూడా తెలియదు. వాళ్ళ బంధువులను అడిగితే తెలియదమ్మా ఎక్కడికి వెళ్ళాడని చెప్తున్నారు. ఇక అంతే. అప్పుడు అతను దొరకట్లేదు. మేము పొలం అన్న దున్ని పంట అన్న వేస్తే పొలం దగ్గరకు వస్తాడని మేము పొలం దున్నిచ్చామండి. దున్నిస్తే అక్కడికి వచ్చాడు. వచ్చి మమ్మల్ని కొట్టి తిట్టి స్టేషన్లకు పట్టించాడు. పోలీసుల చేత పోలీస్ స్టేషన్లో 12 దాకా కూర్చోబెట్టాడు మమ్మల్ని. అది జరిగిందండి. మేము ఎస్సీ ఎస్టీ కమిషనర్ని కలిసాము, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కేసు కట్టించాము. అయినా మమ్మల్ని పట్టించుకోలేదండి. ల్యాండ్ కబ్జా గురించి అండి మేము కేసు పెట్టింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామండి ఎస్సీ తరఫు. అయితే మమ్మల్ని పట్టించుకోలేదు.